నమస్తే అత్తలు. నమస్తే కోడళ్ళు. జ్యోతి, జింజర్ చికెన్ చేసుకుందాం. ఇప్పటి వరకు అన్ని ట్రై చేసినాం, కొన్ని ట్రై చేసినాం కదా. జింజర్ చికెన్ ఒకటి ట్రై చేద్దాం ఇవాళ. జింజర్ చికెన్ కావలసిన పదార్థాలు: చికెన్ అన్ని రోట్లేసి దంచుకొని చేసుకునేటి, చికెన్, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, ఉప్పు, పసుపు, కొబ్బరి పొడి, కారం, హోల్ గరం మసాలా, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్, ఇది అల్లం ముక్కలు చిన్న చిన్నగా దంచుకోవాలి. రోట్లు వేసుకొని దంచుకోవాలి. కంచుడు పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మా అత్త పుణ్యమాని రకరకాల వంటలు తింటున్నావు అడగిల మంచిగా. హాఫ్ కేజీ చికెన్ కి 3 స్పూన్ల ఆయిల్, హోల్ గరం మసాలాల 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 1 ఇలాయచి, హాఫ్ టీ స్పూను సాజీరా. అది ఆయిల్ ఆగలేదు, ఆగిన తర్వాత ఉల్లిపాయ. మీకు ఎందుకు అత్తమ్మా ఇంత తొందర ఉంటది? ఏగిర్తాం, తొందర తినాలన్నా ఏగిర్తాం. అదే కదా, తొందర తినాలి కదా. అది చూసినావు, మా అత్త 1/2 కిలో చికెన్ తెచ్చింది 10 మందికి పెడుతుందట. 10 మందికి పెడితే మళ్ళా ఉన్నది 3, 10 మంది ఎక్కడి నుంచి వచ్చారు? 5-6 మంది ఉన్నాం. ఇది తెరిచి 3 పెట్టినట్టు ఉంటది. తినేవాళ్ళే 3 ఉండే, తినేటోళ్ళు 3, తిననోళ్ళు 3. ఎవరు ఆ 3? ఎందుకు కార్తీక మాసం పట్టిర్రా అత్తమ్మ? ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ పెద్దది, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. ఏమత్తనో ఏమమ్మా, ఏదన్నా అడిగినందుకు నెల రోజులు హాస్పిటల్ ఉంటే నేనేమో చేసి పెట్టినా. ఏమైనా తినబుద్ధి అవుతుంది అత్తమ్మ అని మంచిగా అనగానే, మంచిగా కాగానే అడిగితే ఇగో అడవి తీసుకొచ్చింది, ఈ కట్టెల పొయ్యి మీద వండబెడుతుంది. పొమ్మన లేక పొగ పెడుతుంది. అట్లుంటది అత్తల పని. అయికేమో ప్రేమలు వెలుగబోస్తారు కోడన్న మీద. ప్రేమలు తర్వాత వెలకపోద్దాం కానీ ముందైతే అల్లం దంచు. నన్ను దంచబెట్టడానికి ఉన్నావు అత్తమ్మ నువ్వు. అల్లం ఎంత అత్తమ్మ? అల్లం ఇగో ఇంత, 2 ఇంచుల ముక్క, హాఫ్ కేజీ చికెన్. మా అత్త మంచిది, అసలు బాగానే దంచుతుంది. దంచినప్పుడు మంచిదనాలి, లేకపోతే ఎత్తేసేయాలి. ఎత్తేస్తే వాళ్ళు ఎక్కడ పడాలో అక్కడ పడాలి. అట్టుండే కారం ఉంది అత్తమ్మ. ఇట్లా అల్లంలా కొంచెం సాల్ట్ వేసుకొని దంచుకుంటే తొందరగా నలుగుతుంది. కానీ అత్తమ్మ మీరైతే స్పెషల్ డిష్లు చేస్తారు కదా, మళ్ళీ నేర్చుకున్నారు అత్తమ్మ. చేతంటే అవే వస్తాయి. ఒకళ్ళు నేర్పేదేంది, మనం నేర్చుకునేది ఏంది? వంట ఆడోళ్ళకి వంట చేసి నేర్పియాలనా? అయ్యో, కొంతమంది రానోళ్ళు ఏం చేస్తారు అత్తమ్మ, నాలాంటి వాళ్ళు ఉంటారు. రాదన్న పని రాజా పని. అదే మరి, మంచిగా అత్తలు చేసి పెడితే కోడలు తినుకుంటే ఎంజాయ్ చేయాలి. అదే రాదన్న పని రాజా పని. మెత్తగా దంచాలి అత్తమ్మ అల్లం. మెత్తగా నేను దంచనా, మీరు దంచుతారా? దంచుతలే. ఎందుకులే, నా కోడలు మళ్ళీ నన్ను దంచబెట్టిందానే నలుగురు చెప్తే అయ్యో అని అంటారు. నలుగురు దాకా ఎందుకు పోవాలా ముచ్చట? మన ఇంట్లో ముచ్చట నలుగురికి పోవాల్సిన అవసరం ఏంటిది? ఇక ముందర అట్లా అంటారు కానీ వెనక చేసే పని వెనక చేస్తూనే ఉంటారు. చూద్దాం, ఓ మైక్ పట్టుకొని చెప్తే ఇంకా సూపర్ ఉంటది. శ్రీరామోజుల ఫ్యామిలీకి మొత్తం చెప్పాలి అత్తమ్మ. ఎందుకు శ్రీరామోజులు అందరు చుట్టాలు ఉన్నారు, గజలోళ్ళు ఉన్నారు, శ్రీరామోజోళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, తిప్పర్తోళ్ళు ఉన్నారు. ఇంత మన వాళ్ళే. మేడారం చుట్టుపక్కల మొత్తం అమ్మగారే. సపరేట్గా ఇక్కడ గూసేసుకుందాం, ఏమన్నా కూరగాయలు పండించుకుందాం. అమ్మ నేనుండేనమ్మా, నువ్వు ఉండు. నీకు 10 కాలాలు బతకాలి, నా చుట్టే ఉండు. 2 రోజులు బతికినా నేను ఆ పట్టణాన్నే బతుకుతా. ఇక అత్తమ్మ ఈజుడు ఏగిని ఇద్దాం, అల్లం వేయాలి కదా. అంటే ఎల్లిపాయ లేకుండా ఓన్లీ అల్లంతోనే అత్తమ్మ. జింజర్ చికెన్ అంటేనే అది. ఇక అల్లం 2 ఇంచుల అల్లం,
బాగా దంచుకొని మంచిగా రోట్లో దంచుకుంటే కమ్మ కమ్మగా ఉంటుంది కదా అత్తమ్మ. ఒక్క స్పూను పసుపు, ఒక స్పూను ఇగో చికెన్ హాఫ్ కేజీ అత్తమ్మ, హాఫ్ కేజీ చికెన్, 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల ఉప్పు, పోయి మడుతుందా అత్తమ్మ? అందుకని కానీ మగ్గనియాలి. ఏమోనా ఉష్కరాల అన్నం పెడుతుంది, ఉష్కరాల కూరలు చేసి పెడుతుందమ్మా. నువ్వు ఏమంటేందో ఏమేందో. నువ్వే చేస్తున్నావా నేను చేస్తున్నా? అత్త చేసి పెడతా అంటే కోడలు వచ్చాయి. అయ్యో మా అత్త నా శుభ్రం చేసి పెడతారు అని ఇంత దూరం. అన్ని తినాలి, ఉష్క తినాలి, అన్ని తినాలి, అన్ని తింటేనే మంచిది. ఉష్క ఎవరైనా తింటారా అత్తమ్మ? తినాలి, ముచ్చట కాకపోతే తినాలి, తింటేనే మంచిది. మరి చూద్దామమ్మా, ఇది ఆవిరి కొడుతుంది. కలుపు. కట్టెల పొయ్యి మీద బాగా అయితే అత్తమ్మ కూరలు సూపర్ అయితే. జింజర్ చికెన్ అంటే జింజర్ అసలు హోటల్ అంటారు కానీ కొంచెం ఇంట్రెస్ట్ గా మంచిగా ఇక్కడ సైడ్ వచ్చి ఒక 2 రోజులు ఉండి హాయిగా ఎంజాయ్ చేసి. 3 స్పూన్ల కారం, అంటే టీ స్పూన్ తోని 3 స్పూన్ల కారం. తినేటోళ్ళేమో ఎక్కువ వేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం ఇక కారం. అది కొబ్బరి వేస్తాం కాబట్టి కొంచెం కొబ్బరకు కారం చేస్తుంది కదా, కానీ కారం. ఇక 1 స్పూన్ కొబ్బరి పొడి, 1 స్పూన్. ఈ కోతులు ఏం పెడతామా ఇంతగానే ఉన్నాయి ఇటు సైడ్. ఉంటాయి పాపం, వాటికి తిండికి ఏమి లేక వస్తానే అవి. అదే ఫారెస్ట్ వాళ్ళు 6 పండ్ల చెట్లు పెడతాయి అయిపోవద్దమ్మా. మనం పెడదాం, ఫారెస్ట్ వాళ్ళ దాకేందుకు, మనమే పెడదాం. మనతో కాని ముచ్చట చెప్పుకోవాలి అత్తమ్మ. మనం అయ్యే ముచ్చట చెప్పుకోవాలి. నిన్ను చూస్తే నాకు మాట కూడా తడబడుతుంది. అదే కదా, పూత పెడదాం అత్తమ్మ. అది అడగంట కలుపుతలేవు, అడగంట కలవాలి. అది ఇవ్వత్తమ్మ గగంటి దాని మీద ఉన్నది. ఇక వంట బాగా మంటుంది అత్తమ్మ. అంత మంట. అల్లం మొత్తము అడుగు పట్టింది. పెంక కదా, అడుగు పట్టింది. కానీ భలే ఉంది అత్తమ్మ చికెన్. జింజర్ చికెన్ మజాక. ఇంట్లో చేసుకుంటే కూడా మనకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు, ఇంత కళ్ళు సుక్క తెచ్చుకున్నప్పుడు కళ్ళు తాగుదాం అత్తమ్మ ఒకరోజు. అలవాటు అయినాక తాగుదాం. ఇక ఎప్పుడు అలవాటు చేసుకొని తాగుదాం. మరి నాకేం అలవాటు లేదా, నువ్వు గైకోసారి కళ్ళు తాగుదాం అత్త అంటే మరి ఎట్లా? మా అమ్మగారింటి పోయి కళ్ళు తాగొద్దంత. అదే అలవాటు చేసుకోవాలి కదా మరి. నేను ప్రస్తుతానికైతే అత్తది కోడలు తినివే తాగు, తర్వాత నాకు 1 గ్లాస్ మస్తు అత్తమ్మ. అదే మస్తు అయినా 1 గ్లాస్ కాదు, 1 సుక్క కూడా తాగేది లేదు కదా. కలుపుతూనే ఉండాలి అత్తమ్మ. కలపాలి, అడగంటుంది కదా. కట్టెల పొయ్యి కాబట్టి ఆ షెగకి అది అవుతుంది అత్తమ్మ. నువ్వా నేనా అని చూద్దాం, బట్టి కలుపుదాం. మన ఇద్దరి మధ్య పెంక పోయేటట్టున్నదిగా. పోతే మనమేం తింటి పాప మామయ్య ఉపాసం అంటుంది. అంతేనా అత్తమ్మ? మామయ్య ఎందుకు అంటాడు ఉపాసం? నిన్ను నన్ను వండ పెడతాడు మామయ్య ఉపాసం. మొత్తం పానం అంతా అటుకెళ్ళే ఉండాలి మామయ్యకి. ఏం తింటుర్రో, ఇంత బిర్యానీ, ఇంత చికెను. అది కూడా అత్తమ్మ పల్లెటూరు అంటే ఒక ఇట్లా ఉంటది మంచిగా. బర్రెలు, ఎటు చూడబోతే కోతులు, అటు చూడబోతే కుక్కలు. అసలు ఎంత బాగా వస్తున్నాయి చూడు. 2 బర్రెలు ఉన్న కాడ అత్తమ్మ మంచిగా పాలు,
నెయ్యి మీగడ పెరిగేసుకొని కమ్మగా తినొచ్చు. మనం తెచ్చుకున్న పెరుగు కూడా బాగాలేదు ఇవాళ. ఒక మాట చెప్పత్తమ్మ అడుగుతా, ఏమంటే కామాటే మనం ఎంత హెల్త్ ఆలత్ మంచిగా లేకపోయినా ఇటు సైడ్ వస్తే ఎట్టుంటది మనకు, అడుగు పెడితేనే మంచిగా అవుతుంది. మంచిగా అవుతుంది. ఆ తల్లిదయ ఉంటే ఏదైనా అది అంటారు చూడత్తమ్మ. నాకైతే మంచిగా అనిపిస్తుంది అత్తమ్మ. ఇంకా కానీ అత్తమ్మ ఉడకాలి కదా, జగన్మాత ఆమెకేంది ఉంటే అన్ని ఉన్నట్టే. చూడత్తమ్మ బాబా ఏం బర్రెలు ఎట్లా బాగున్నాయి చూడు. పొద్దంతా గడ్డి మేసి చెట్లు గుట్టలు తిరిగి మంచిగా దొడ్డి పోతాయి. దొడ్డి దొడ్డి ఉంటది కదమ్మా, బర్రెల దొడ్డి. బర్రెల దొడ్లకు పోతాయి. బర్రెల దొడ్లకు పోతాయి. బర్రెల దొడ్లకు పోతాయి. మంచిగా నెయ్యి పాలు. ఇక్కడ ఎందుకు మనం మన దగ్గరనేమో అంతా ఎట్లుంటది అత్తమ్మ, ఇక్కడనేమో కల్మషం లేని మనుషులు, కల్తీ లేని తిండి. అందుకోసం ఇక్కడ వస్తే ఆరోగ్యంగా ఉంటాం మనం. అందుకోసం నువ్వు చెప్పింది నిజమే అత్తమ్మ. ఒక గుడి చేసుకుందామా అంటే ఫారెస్ట్ వాళ్ళు కుట్రో లేదు అత్తమ్మ. ఏం కాదు, ఎవరేమన్నా అమ్ముకుంటానా, మనం ఏమన్నా గుడి చేసుకొని ఉందాం అనుకుంటున్నాం కానీ అమ్ముకుంటలేం కదా. అదే చూడత్తమ్మా. ఇంకా కానీ అత్తమ్మ అల్లం తొందరగా అడుగు పడుతుంది. అడుగు పట్టకుండా కలుపుకుంటా ఉంటే హోటల్ దానికన్నా మంచిగా ఫ్రై ఉంది అత్తమ్మ. సూపర్ అవుతుంది. స్టఫ్ కు బాగుంటది అత్తమ్మ ఈ చికెన్, జింజర్ చికెన్. బూనిగానికి ఏం పెడదామనుకుంటున్నాం? బూనిగానికి ఉడకబెట్టి పెడదాం. మీరేమో కమ్మగా వెరైటీ వెరైటీ చేసుకొని తిండ్రి తల్లి కొడుకులు. తల్లి ఇద్దరు కొడుకులు. మా కొడుకేమో ఇటు నీళ్ళు పోసి ఉడకబెట్టి పెడతా అంటావు. మరి వానికి ఉప్పు కారం పెట్టదు కదా, మరి ఏం చేద్దాం? పెడదామా? పెట్టమ్మా. కోతులు చూడు ఎట్లా వస్తున్నాయో. అదే కదా, కోతులు చూసి నా మెడ పట్టుకుని వస్తామా. కలుపుతూనే ఉండాలి అత్తమ్మా. అది అడుగు పడుతుంది, కట్లు పక్కన అడుగు పడుతుంది. కాలే ఇంకే కాల ఉడికిందా లేదు. ఒక 2 నిమిషాలు పెడతాము అంటే మరి ఒక ముక్క తీసి ఉడికిందో లేదో చూసుకోవడానికి. ఇట్లా అంటే ఊడిపోవాలి. గరం మసాలా ధనియాల పొడి వేద్దాం. ఎంత అత్తమ్మా? గరం మసాలా స్పూన్, గరం మసాలా ధనియాల పొడి 2 1 టీ స్పూన్. ఎంత? టీ స్పూన్. ½ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి. ధనియాల పొడి అయిపోయింది. జింజర్ చికెన్ రెడీ. కొత్తిమీర అత్తమ్మ. కొత్తిమీర వేసిన ఫస్ట్ కొంచెం వేరాదండి, కలర్ఫుల్ గా ఉంటది కదా, బాగుంటది కదా. స్టార్టింగ్ వేసిన కొంచెం వేస్తే నాకు దోషింది. నేను చెప్పిన అత్తమ్మ ఫీల్ అయ్యావు. బాగుంటది. నీకు తెలుసు అంటే ఎవరికి తెలిసింది వాళ్ళకి తెలుస్తుంది. చిన్న అయినా పెద్ద అయినా చెప్పినప్పుడు వినాలి. తినని వాళ్ళకి కోడిగుడ్లేగా, తిన్న వాళ్ళకి చికెన్ మటన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుంటే ఓన్లీ అల్లంతోనే కదా అత్తమ్మ ఇట్లా చేసుకుంటే జింజర్ చికెన్. ఏముంది అత్తమ్మ, హోటల్ పోతే ఇగో ఈ 2 ముక్కలు ఇయ్యాడు 150 రూపాయలు, 200 రోగాలు. ఈ 2 ముక్కలు హోటల్లో తెప్పించుకుందాం, ఇంత బుక్ చేసుకొని తిన్నామంటే ఈ 2 ముక్కలు రా. కొత్తిమీర ఎంత అత్తమ్మ? కొత్తిమీర ఒక కట్ట, చిన్న కట్ట. ఇగో జింజర్ చికెన్ అయిపోయింది అత్తమ్మ. అయిపోయింది. దించేద్దామా? జింజర్ చికెన్ రెడీ. వా, అది తినాలి అనిపిస్తుంది అత్తమ్మ, కానీ పొట్ట టైట్ అయిపోయింది ఎందుకో. తినలే కదా, మీ ప్రేమతోనే నాకు మొత్తం నిండిపోయింది. అమ్మో, ప్రేమతోనే నిండిపోతే అన్నం ఎట్లా తింటావు బిడ్డో. జ్యోతి, కూర అయింది, టేస్ట్ చేద్దాం.
ఏం చేస్తాం అంత భయపడుతున్నావు? కోతులు చూడు ఎట్లా వచ్చినాయో, మస్తు గుంపు గుంపు వచ్చినాయి కోతులు. ఇక మా అత్తమ్మ ప్రేమ అంతా ఇట్లా ఏమంటారు అన్ని మంచిగా జింజర్ చికెన్ వేసి ఆ మనస్ఫూర్తిగా నాకు వండి పెట్టింది. ఇక టేస్ట్ ఎట్లుంది తిని చెప్తా. వద్దులేత్తమ్మా కళ్ళు మందు కళ్ళు, నువ్వు కొంచెం జాలేత్తమ్మా. కొంచెమే తిను, తిను కొంచెం. సూపర్ అత్తమ్మా, స్పైసీ ఉంది కానీ సూపర్ సూపర్ అసలు. స్పైసీగా ఉందా? అత్త వంట మజాక బాగుంది, సూపర్ ఉంది.